మరి ఆయన ఏ విధమైన మరి ప్రయాణం చేశారనేది నియోజకవర్గ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. కానీ పార్టీ పిలిచి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ఆయనకు అవకాశం కల్పించింది. అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మంచి పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. కానీ ఈయన ప్రవర్తన, ఈయన ఏదైతే ఎక్కడో కూడా శారద గారికి సపోర్ట్ చేయకపోగా మరి పార్టీ అధిష్టానం గత జరిగిన అన్ని విషయాల మీద కూడా పరిశీలన చేయటం జరిగింది. ఈరోజు నూజివీడు నియోజకవర్గంలో పార్టీ ఆఫీసు పెట్టుకుని గత కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటూ ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నాడు. నిన్న కూడా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ నూజివీడు నియోజకవర్గంలో రావిచర్లలో, అట్లాగే ఆకిరిపల్లి మండలం తాడేపల్లిలో అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ గ్రామాల్లో మరి గ్రామాల నుంచి అక్రమ మైనింగ్ గ్రావెల్ తరలిస్తూ ఉన్నారు. ట్రాక్టర్లు పెట్టి, లారీలు పెట్టి, టిప్పర్లు పెట్టి గత కొంతకాలంగా అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారని ఇది కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి నువ్వు ఒక రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉండి ఇలాంటి గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే, పార్టీకి చెడ్డ పేరు వస్తూ ఉంటే నువ్వు ఆ గ్రామాల్లోకి వెళ్ళి సందర్శన చేయాలి. నిజంగా ఆ గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందా, మరి జరగట్లేదా, ఆ గ్రామ ప్రజలను ఎంటేసుకుని, మీలాంటి మీడియా మిత్రులను ఎంటేసుకుని ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మేము కూడా సంతోషించేవాళ్ళం. ముద్రబోయిన వెంకటేశ్వర గారికి 2014 తెలుగుదేశం పార్టీ పిలిచి నూజివీడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ రోజు అవకాశం కల్పించడం జరిగింది. మరి 2014 ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోవటం, మళ్ళీ కూడా అధిష్టానం రెండోసారి కూడా అవకాశం కల్పించి 2019లో కూడా ఆయన సీట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆ రోజు కూడా 2019లో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవటం, మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గం 2009 రాంకోటి గారు గెలిచిన తర్వాత మరి కంటిన్యూగా 2 సార్లు ముద్రబోయిన వెంకటేశ్వర గారు ఓడిపోవటం వల్ల పార్టీ కూడా ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో 2024లో నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలనే ఉద్దేశంతో గత 2 ఎన్నికల్లో కూడా మరి నూజివీడు నియోజకవర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మళ్ళీ వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వాలని మరి వైసీపీలో ఉన్నటువంటి కొలుసు పార్థసారథి గారికి ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావటానికి మొగ్గు చూపిన టైంలో నూజివీడు నియోజకవర్గం అభ్యర్థిగా మరి కొలుసు పార్థసారథి గారికి సీట్ ఇవ్వడం జరిగింది. మరి కొలుసు పార్థసారథి గారికి సీట్ ఇచ్చిన దగ్గర నుంచి ముద్రబోయిన వెంకటేశ్వర గారు 2 టర్ములు పార్టీ సీట్ ఇచ్చి గౌరవ ఇచ్చింది. కానీ కొన్ని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో మరి పార్టీ 2024 ప్రతి నియోజకవర్గం కూడా గెలవాలనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేర్పులతో మరి పార్టీలో మాలాంటి వ్యక్తులు కష్టపడుతున్నా కానీ మళ్ళీ బీసీలకే ఇవ్వాలనే ఉద్దేశంతో శారద గారికి సీట్ ఇవ్వటం, మరి ఆ రోజు ఏదైతే ఈయనకి నచ్చక ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. మరి ఇండిపెండెంట్గా ఆ రోజు నామినేషన్ వేసి తర్వాత మరి వైసీపీ నాయకుడు వైవి సుబ్బారావు దగ్గరికి వెళ్ళి కూడా కండం వేయించుకుని వచ్చారు.
మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. మరి ఏదేమైనప్పుడు కూడా పార్టీ ఈయనకి 2 సార్లు సీట్ ఇచ్చాము నూజివీడులో, ఈయన ఓడిపోయాడు. అయినప్పుడు కూడా మరి ఆయనకి ఏదో న్యాయం చేయాలని హైకమాండ్ కూడా పిలిచి నచ్చజెప్పి ఆయన విత్డ్రా చేసుకునే విధంగా పార్టీ పెద్దలు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏదైతే ఈయన మీద పార్టీ ఈ విధమైనటువంటి అవకాశాలు కల్పించి ఈయనకు కూడా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక మంచి పదవి ఇవ్వాలని పార్టీ కొన్ని ఆలోచనలో ఉంది.